జయశ్రీ అనే ఫ్రెండ్ ఇంటికి రమాదేవి అనే ఫ్రెండు సరదాగా మాట్లాడుద్దామని వెళ్ళిందట. వెళ్ళేసరికి ఆమె పూజ చేసుకుంటుంది. రావే కూర్చో అన్నది. సరే వస్తాను అనుకొని పూజ చేసుకుంటుంది కదా, దేవుడికి దండం పెట్టుకొని వద్దామని చెప్పి పూజ గది దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నటువంటి సమయంలో ఆ సమయంలో దేవుడి ఫోటోలు ఉండడం, దీపాలు ఉండడం, పూలు పండ్లు ఉండడం, పాలు ఉండడం, చేసిన ఆహార పదార్థాలు ఉండడం అదంతా సహజమే. కానీ అక్కడ స్పెషల్ ఏంటంటే ఒక అరటి తొక్క ఉందట. దానికి పసుపు కుంకుమ వేసి ఆ అరటి తొక్క మీద పువ్వులు పెట్టి పూజ చేసినట్టు కనిపిస్తుందట. ఆమెకు చిత్రం అయిందట ఈ వచ్చిన అమ్మాయికి. అని ఏందే మరి నువ్వు ఇట్లా చేస్తున్నావు, అరటి తొక్క పూజ చేస్తున్నావు అంటే, మరి అరటి తొక్క చేయబట్టే నాకు ఈ ఇంటి పెత్తనం అనేది నా చేతికి వచ్చింది. మరి అరటి తొక్క లేకపోతే నేను కూడా ఎక్కడో తొక్కలాగానే పడుందును. మా అత్తయ్య పోతూ పోతూ అరటి తొక్క మీద కాలేసింది. కాలేసే వరకు కింద పడి నడుమిరిగింది. ఇంకా మంచం మించి లేచే పరిస్థితి లేదు. ఇంటి అధికారం బీరువా తాళపు చేతులన్నీ నాకు ఇచ్చేసిండ్రు బాధ్యత మొత్తం. కాబట్టి పెత్తనం నా చేతికి తీసుకొచ్చింది మా అత్తగారు కాదు, మా వారు కాదు, ఇంట్లో ఎవరు కాదు, ఈ అరటి తొక్క. అందుకోసమే ఈ అరటి తొక్కకు నేను ప్రతిరోజు పూజ చేస్తుంటానని చెప్పిందట కోడలు. అత్తగారి ఇంట్లో తనకు వచ్చిన బాధ్యత గురించి ఫ్రెండ్కు చెప్పంగానే ఆమె నోరేళ్ళు పెట్టి చూసిందట. ఇది జోకే, దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోవద్దు, నవ్వుకోవడం కోసం మాత్రమే. అంతే కదండి. మీ ముఖం మీద ఒక 2 నిమిషాలు నవ్వు వెలిగించడం కోసమే ఇట్లాంటి జోక్స్, అంతేగాని మనసు కష్టపెట్టుకోవడం కోసం మాత్రం అసలే కాదు. అట్లా అరటి తొక్క ఆమె జీవితంలో ఒక ప్రాధాన్యత సంతరించుకొని పూజలు అందుకుంటుందన్నమాట.